So hello my dear students, నేను మీ physics teacher Ahad sir and I hope your preparation is going good. సో ఇప్పటిదాకా మీ రీనీట్ ఎగ్జామ్ డేట్స్ రాలేదు, కానీ బిఫోర్ ఎనీథింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. కాబట్టి ఐ వాంట్ ఎవ్రీబడి టు లిసన్ టు దిస్ వెరీ 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 కేర్ఫుల్లీ. చూడండి, మీకు సిచ్యువేషన్స్ ఆల్రెడీ తెలుసు. మేబీ యూ నో ద సిచ్యువేషన్స్ even better than lots and lots of the students as well. ఎందుకంటే the leak time ఈ leak timeలో ours was the only channel Vedantu Telugu NEET at which we have given the updates. అయితే if you look at the other teachers or other institutes, they might not be extra careful regarding these things. కానీ I want everybody, each and every student to be extra careful for this mistake that may happen. Okay? చూడండి, చాలామంది స్టూడెంట్స్కి దే ఆర్ హ్యావింగ్ దిస్ క్వశ్చన్స్ విత్ మీ సార్, హౌ విల్ ద పేపర్ లెవెల్ ఆఫ్ నీట్ 2026, అది కూడా రీనీట్కి కోసమే. మామూలుగానే ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, మెనీ టీచర్స్ మైట్ టెల్ యూ దట్ ద పేపర్ లెవెల్ ఈస్ గోయింగ్ టు బి అ లిటిల్ డిఫికల్ట్. ఓకే, అదే. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ పేపర్ డిఫికల్టీ అసలు మ్యాటర్ లేదురా. అయితే ఈవెన్ ఇఫ్ ద పేపర్ ఈజ్ ఈజీ ఆర్ ఈవెన్ ఇఫ్ ద పేపర్ ఈజ్ డిఫికల్ట్, ఈ రెండు సినారియోస్లో కూడా మీరు మీ ఎండ్ నుంచి చూసి దేర్ మైట్ బి గోయింగ్ టు బి టూ థింగ్స్. ఫస్ట్ ఈస్ దట్ యు ఆర్ అటెంప్టింగ్ ద టోటల్ పేపర్ ఆర్ యు ఆర్ నాట్ అటెంప్టింగ్ ద పేపర్. ఇదే కదా. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవ్రీ సింగిల్ స్టూడెంట్కి ఇదే మిస్కన్సెప్షన్. సో దాట్ ఈస్ యూ హ్యావ్ టు స్కోర్ గుడ్ మార్క్స్ గుడ్ మార్క్స్ గుడ్ మార్క్స్. ఇదే అసలు కాదు. ట్రై టు అండర్స్టాండ్. మీ కాలేజెస్, మీ యువర్ కాలేజ్ ఆర్ యువర్ డ్రీమ్స్ రా, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెడ్ ఆన్ ద కట్ ఆఫ్స్. గుర్తుపెట్టుకోండి అందరూ, ఇదే. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్ దట్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్. ఎందుకంటే మీ యాక్చువల్ మార్క్స్ నో బడీ కేర్స్. కాంపిటేటివ్ మార్క్స్ అంటే కట్ ఆఫ్స్ అని అంటారు. దాట్స్ ఇట్. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్కోరింగ్ మోర్ దెన్ యూ, ఇదే. అయితే ఇఫ్ అట్ ఆల్ దేర్ ఆర్ 20,000 సీట్స్ ఎగ్జాంపుల్, and if there are 30,000 students above you ante idi simple thing, you will not get the seat kada, as simple as that. Mari there are two ambiguities ee point of time lo. First one, paper difficulty meeku teliyadu. You don't know how the difficulty of the paper is going to be. Idi easy paper a difficult paper a. So there are two cases that are going to happen. Chudandi, first case lo you are assuming that the paper is easy. Okay, yes, you are assuming the paper is easy. అయితే ఈజీ పేపర్కి ఎక్స్పెక్టేషన్ చేసి మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు యూ సీ దట్ యాక్చువల్గానే పేపర్ డిఫికల్ట్ వచ్చింది. ఓకే, బట్ యాక్చువల్లీ ద పేపర్ కేమ్ డిఫికల్ట్. మరి ఈ సిచ్యువేషన్లో హౌ ఆర్ యూ గోయింగ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్? చూడండి, ఇప్పుడు థింగ్స్ యాక్చువల్లీ రెడ్యూస్ డౌన్ టు యూ వర్సెస్ ద కాంపిటీషన్. అయితే ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ ద ఓన్లీ స్టూడెంట్ హూ ఈస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ అంటే ఇది కష్టం. దిస్ ఇస్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ కోసమే దే హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ద డిఫికల్ట్ పేపర్. అదే, మరి డిఫికల్టీ వచ్చినప్పుడు దే ఆర్ సాల్వింగ్ ద క్వశ్చన్స్, కానీ మీకు క్వశ్చన్స్ రాలేదు. మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో యూ ఆర్ కంప్లీట్లీ గాన్. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో అసలు క్యూర్ లేదు, ఎనీ ఆప్షన్ లేదు. ఓకే, but remember, this is only for you. అయితే స్టూడెంట్ స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఇది. అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఫికల్ట్ పేపర్, కానీ మీరు ఈజీ పేపర్కి ఎక్స్పెక్టేషన్ చేసి ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు పేపర్ డిఫికల్ట్ వచ్చింది. మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో యూ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. అయితే ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ విత్ ఓన్లీ యూ, దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ లాస్. కానీ ఇది మిగతా స్టూడెంట్స్ కోసమే కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటే కానీ మీ 2025 లాగా. సో ద స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ కోసమే దే వర్ ఎక్స్పెక్టింగ్ ఏ ఈజీ పేపర్, కానీ పేపర్ మాత్రమే డిఫికల్ట్ వచ్చింది. అలాగే కట్ ఆఫ్స్ కూడా చాలా 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 తక్కువ పోయింది. దట్స్ ఇట్. సో ఇఫ్ ద సిమిలర్ సిచ్యువేషన్ ఇస్ హ్యాపెనింగ్, ఇది ఛాన్సెస్ రా, చాలా మంది ఛాన్సెస్. అయితే ఫర్ ఎవ్రీ స్టూడెంట్, ఓకే, సో పేపర్ డిఫికల్ట్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూ. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇఫ్ యూ సీ ద పేపర్ ఈస్ డిఫికల్ట్, డోంట్ గెట్ నర్వస్, డోంట్ గెట్ ద స్ట్రెస్. ఇదే, మరి యూ షుడ్ గివ్ అ స్మైల్ రా. ఎందుకంటే ఇది డిఫికల్టీ ఫర్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్. అయితే కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి పేపర్ డిఫికల్టీ వచ్చింది. దాట్ మీన్స్ ద కట్ ఆఫ్ ఈస్ గోయింగ్ టు డిక్రీస్. వచ్చిందా లేదా అందరూ? సో ఇది కంప్లీట్లీ డైనామిక్ రెస్పాన్స్ రా ఇది. అంటే మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ నార్మల్ పేపర్ డిఫికల్ట్ వచ్చినప్పుడు యూ షుడ్ స్మైల్ అండ్ యూ షుడ్ స్టార్ట్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్. అదే
కొంచెం ఫోకస్ ఇవ్వండి, ఓకే, జస్ట్ పుష్ యువర్ బ్రెయిన్ ఎ లిటిల్, సాల్వ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద స్మార్ట్ సెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ మీరు ఈ కట్ ఆఫ్ని క్రాక్ చేయాలి. కీప్ ద టార్గెట్ ఇన్ యువర్ మైండ్. సో డిఫికల్ట్ పేపర్ యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ యూ, ఓకే, డిఫికల్ట్ పేపర్. బట్ రివర్స్ సిచ్యువేషన్లో ఏంటి సార్, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ డిఫికల్ట్ పేపర్, ఎక్స్పెక్టేషన్ అంటే డిఫికల్ట్ పేపర్ కోసమే, కానీ ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు యూ గాట్ ద ఈజీ పేపర్. మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేయాలి? దిస్ ఈజ్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. అందరూ చూడండి, ఎందుకంటే ఇఫ్ ద పేపర్ ఈజ్ ఈజీ అంటే కట్ ఆఫ్స్ ఆర్ గోయింగ్ టు హై. That means your dynamic response should be to attempt maximum number of questions. గుర్తుపెట్టుకోండి, చాలా మంది స్టూడెంట్ ఇదే మిస్టేక్ చేశారు. They were expecting somewhere around 580 to 600 marks. That's it. Okay, in your NEET 2024 కి సిచ్యువేషన్ ఇది. పేపర్ ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు they were actually preparing for 580 marks. సో కంప్లీట్ మొత్తం 2 years కోసమే 580 కావాలి, 580 కావాలి, 580 కావాలి, ఇదే టార్గెట్ పెట్టేసి ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు దే హ్యావ్ సీన్ ద పేపర్, దే హ్యావ్ బికెమ్ వెరీ హ్యాపీ, రే నౌ ఐ విల్ ఈజీలీ స్కోర్ 580 marks. కానీ దే హ్యావ్ స్కోర్డ్ ఇట్, బట్ ద కట్ ఆఫ్ వెంట్ సో హై. సో 580, 600కి ఎంబీబీఎస్ కూడా రాలేదు. అండర్స్టాండింగ్? ఈ రేంజ్లో 2024 కోసం, ఐమ్ టాకింగ్ అబౌట్ 2024, they were expecting 580 marks, they got 580 marks, but the cutoff was extremely high. That is the reason why they could not get a single MBBS seat also. Kabatti, what will happen if you are also doing the same things? Ante every single student is thinking that I need 580, 560, 570, 600 marks. Atla asalu kaadu. Try to understand the situation, okay? Ide మీ రెస్పాన్స్ లేదా దిస్ యువర్ రియాక్షన్ రా, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు ఇఫ్ యూ సీ ద పేపర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అంటే రిమూవ్ యువర్ టార్గెట్. సో ఈ 560, 580, 600, 620, సార్ నో 650 మార్క్స్ కావాలి, అది వదిలింది. ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇఫ్ ద పేపర్ ఇస్ డిఫికల్ట్, ట్రై టు క్లియర్ ద కట్ ఆఫ్. అది కూడా యూ షుడ్ అండర్స్టాండ్, ఆ కోసమే రీసెర్చ్ చేయాలి. సో దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్ యూ, have a little idea about 2025 cutoffs, 2024 cutoffs, 2016 cutoffs. These are the deciding papers ra. 2016 lo difficult paper ochindi, alage 2025 lo kuda difficult paper ochindi. Mari you have to see the cutoffs of those years. Alage 2024 laga 2023, 22. So if your paper is like this ante you should also have the idea of the cutoff like this. Mari meeru exam hall lo vellinappudu if you got the difficult paper ante you should set your target right that on time onwards. Okay, so paper difficult వచ్చినప్పుడు you try to see the cutoffs. So 2025 కోసం MBBS కావాలంటే ఏం cutoff వచ్చింది? Somewhere around 500, 520, 530 was the cutoff. ఇదే. So that is the only marks you have to score for a normal MBBS college. మరి మీ dreams, according to your dreams you can take the call in the examination hall idi. But no one is going to come into the examination hall and tell you only attempt for 500 marks, 600 marks. Nobody is going to tell you this. Try to understand. Andaru idi completely your responsibility, mee badyata idi. Okay, so student specific responses ani antaru. Now if you see the paper is easy ante try to score at least 650. Safe side lo avali kada. So if the paper is coming easy ante your target should immediately change ra. So if you are thinking around 550 marks, 580 marks, paper easy వచ్చినప్పుడు don't stay at 580. Increase the target to 620, 630, 650. So if the questions are not getting solved, common sense use చేయండి. ఎలా సాల్వ్ చేయాలి? I have already told you in case of physics, easy questions ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే కామన్ సెన్స్ ఎలా యూస్ చేయాలి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెథడ్స్, డైమెన్షనల్ అనాలిసిస్ చేసి how to prepare, I have already told you all these things. మరి ఈ మొత్తం థింగ్స్ని యూటిలైజ్ చేయండి. Go into the examination hall, see the paper, then decide how many marks you have to attempt or how many marks you have to score. Okay, don't blindly follow your target. 560 కావాలి సార్, 560 ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు పేపర్ ఈజీ వచ్చినప్పుడు కూడా 560 వస్తే you will not get a MBBS college. Your dream is not the score, your dream is the college. అదే ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మరి మీరు స్కోర్ కాదు, మీరు కాంపిటీషన్ని బీట్ చెయ్యాలి. స్కోర్ 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 డస్ నాట్ మ్యాటర్. కాంపిటీషన్ 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 ఓన్లీ మ్యాటర్స్. కాబట్టి యూ షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ కాంపిటేటివ్ లెవెల్. దాట్స్ ఇట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఐ హ్యావ్ టు సే. మరి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఫిజిక్స్ ఆర్ ఎవ్రీథింగ్ యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ టు మీ అండ్ ఐ విష్ all the best to every one of you
ఇదే వన్స్ అగైన్ గోల్డెన్ ఆపర్చునిటీ, ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ వేస్టింగ్ అ సింగిల్ మినిట్ ఇన్ దిస్ మంత్. అందరూ లాస్ట్ సెషన్ కోసమే దెర్ ఈజ్ అండ్ అండర్స్టాండింగ్ దట్ యూ మైట్ నాట్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ సీరియస్నెస్. కానీ ఈసారి వెన్ యు ఆర్ గెటింగ్ ద రీనీట్ ఛాన్స్, అలాగే నా ఆల్సో ఇఫ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇఫ్ యువర్ సీరియస్నెస్ లెవెల్స్ ఆర్ లైక్ ఎర్లియర్, సో ఇప్పటికి కూడా మీ సీరియస్నెస్ ఎర్లియర్ లాగా ఉంటుందంటే it is not a very good thing. Try to understand, okay, your seriousness, your sincerity should be extremely high. See all the videos, see all the notes. దాని తర్వాత ప్రతి ఒక్క పీవైక్యూని అటెంప్ట్ చేయండి. మార్క్ మై వర్డ్స్, యువర్ పీవైక్యూస్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు హెల్ప్ యూ ఇంక్రీజ్ యువర్ స్కోర్, నథింగ్ అదర్ దాన్ దాట్. మీరు జస్ట్ లెక్చర్ని చూసి యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్, అట్లీస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే, బయాలజీ కెమిస్ట్రీకి నాకు తెలియదు, కానీ ఫిజిక్స్ కోసమే లెక్చర్ని చూసి క్వశ్చన్స్కి సొల్యూషన్స్ని చూసి యూ ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. ఇదే జీరో ఫుల్ జీరో ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్. కాబట్టి till the time you are not solving the question by yourself, మీరు సొంతంగా క్వశ్చన్స్ ట్రై చేయండి, అటెంప్ట్ చేయండి, సాల్వ్ చేయండి, అది కూడా టైమర్తోనే. సో యూ సెట్ ద టైమర్, యూ సీ హౌ మెనీ క్వశ్చన్స్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ అండ్ యూ సీ హౌ మచ్ మార్క్స్ యూ ఆర్ గెటింగ్. mock tests, PYQs, అదే that is the only thing that is going to be the savior of all of you. Students, most of the students are again asking me, let me clear your doubts also. Sir, 100 marks possible, sir 120 marks possible, ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తే 100 మార్క్స్ పాసిబుల్ అంటే ఇదిగో ఈ విండో మాత్రమే ఉంటుంది, అయితే అపార్చునిటీస్ ఛాన్సెస్ మాత్రమే ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ దట్ ఓపెన్ విండో, అయితే దెర్ ఈస్ అ ఛాన్స్, యూ క్యాన్ డూ ఇట్. ఓకే, ఆల్మోస్ట్ 1 month టైం కూడా అజ్యూమ్ చేసినప్పుడు ఇన్ దిస్ 1 month ఆఫ్ టైం you can definitely go and you can definitely crack 100 marks. ఎందుకంటే నేను అనాలైసిస్ చేశాను, approximately 16 to 18 questions are there from your electrodynamics. మరి మీ ఎలక్ట్రోడైనమిక్స్లో there are only 6 chapters రా. ఓకే, 6 to 7, 8 chapters, max to max 8 chapters. అంటే ఈ 8 chapters నుంచి 18 questions అంటే అప్రాక్సిమేట్గా 70 మార్క్స్ వస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ 8 chaptersలోంచి కూడా దేర్ ఆర్ సమ్ చాప్టర్స్ దట్ ఆర్ లైక్ క్లాస్ 10th ఓన్లీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ, కాంబినేషన్ ఆఫ్ రెజిస్టర్స్, సిరీస్, ప్యారలల్, క్లాస్ 10th సిలబస్ కదా. అదే 8, అది కూడా మ్యాక్సిమం చెప్తున్నాను చూడండి. ఎలక్ట్రోస్టాటిక్స్, కెపాసిటర్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఈఎంఐ, ఏసీ, 6 chapters ఓన్లీ. మీకు కావాలంటే ఈఎం వేవ్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, 6 to 7 chapters, ఆల్మోస్ట్ 16 to 18 questions. మరి స్మార్ట్ వర్క్ చేయాలి. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు మేక్ ద వీడియో ఆన్ హౌ యూ హ్యావ్ టు అటెంప్ట్ ద క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఇప్పటి కోసమే ట్రై టు అండర్స్టాండ్. మీకు కావాలంటే ఈ వీడియోని బుక్ మార్క్ చేసుకోండి, లేదా మేక్ షూర్ దట్ యు ఆర్ రైటింగ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకటి, యూ డోంట్ హ్యావ్ టు చేజ్ ద స్కోర్, యూ హ్యావ్ టు చేజ్ ద కట్ ఆఫ్, దాట్స్ ఇట్. సో ఇదే మీ ఒక పెద్ద పేజ్లో పెద్ద లెటర్స్లో రాసుకోండి అండ్ యూ స్టిక్ ఇట్ టు ద వాల్ దట్ యూ హ్యావ్ టు క్లియర్ ఓన్లీ ద కట్ ఆఫ్ ఫర్ MBBS కాలేజెస్, దట్స్ ఇట్. ఓకే, అదే. సో స్పెసిఫిక్ స్టడీ చేయండి, స్పెసిఫిక్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోండి, స్పెసిఫిక్ స్ట్రాటజీ ఇదే అందరూ చూడండి. సో నా బిఫోర్ యువర్ ఎగ్జామినేషన్, మీ ఎగ్జామ్ హాల్కి బయటికి వచ్చినప్పుడు వీఆర్ దేర్ టు టెల్ యూ. కానీ ఈ 3 hours యూ హ్యావ్ ఆల్రెడీ ది ఎక్స్పీరియన్స్ కదా, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. But in that 3 hours, nobody is going to tell you the strategy. Are you understanding? Aithe ide completely upon you how you are going to analyze the paper, how you are going to attempt it, how you are going to boost your score. It is completely in your hands. Kabatti chala jagrataga vinandi. This is the most important stuff, and I hope everybody understands this. And this is all about the video. I wish everybody to everyone a very good luck for your NEET examination. Okay, bye everyone. Take care.